నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 18వ సంకీర్తన 29వ చరణం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. 18వ సంకీర్తన 28-29 చరణాలలో దీపము వెలుగు లేక రక్షణకు సంబంధించినది. దేవుడు తన వారిని కాపాడుతాడనే ధీమాను, హామీని ఇస్తుంది. కీర్తనాకారుడు దేవుని సహాయంతో ప్రాకారమును దాటుదును అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు కీర్తనాకారుని పక్షాన ఉన్నప్పుడు అతడు అసాధ్యమైన దాన్ని కూడా సునాయాసంగా సాధించగలడు అన్న ధీమా అతనికి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. పౌలు అడిగిన దానిని ప్రభువు దయచేయలేదు, అంతకన్నా శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. పౌలు క్రీస్తు మూలంగా ఆధ్యాత్మికంగా బలపడదలుచుకుంటే అతడు తనలో బలహీనుడై ఉండాలి, తన బలహీనతను గ్రహించాలి. పౌలు తన జీవితంలో కలిగి ఉన్న ముళ్ళును భరించగలిగేలా, తద్వారా ఆధ్యాత్మిక లాభం పొందేలా క్రీస్తు చేశాడు. దేవుడు తన ఎడల విధేయత కలిగి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచే వారికందరికీ వారిలో ఉన్న ఏ బాధ, వేదన, అనారోగ్యం అయినా వాటిని భరించే శక్తిని అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాల్లోనూ ఆయన కృపనిచ్చి సహాయం చేస్తాడు. ఆ కృప ద్వారా ఎంతటి శోధననైనా జయించే వారంగా మనం ఉంటాం. మానవ బలహీనతల్లో క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణం అవుతుంది అని పౌలు తన స్వీయ అనుభవం ద్వారా నేర్చుకున్నాడు. దాని ద్వారా క్రీస్తు యొక్క బల ప్రభావాలు తనలో నిలిచి ఉండాలన్నది అతనుకున్న తీవ్రమైన కోరికల్లో ఒకటి. ఎందుకు అంటే తాను కలిగి ఉన్న దేవుని యొక్క సహాయంతో ఎంతటి అనారోగ్యమైన సైన్యం వలె శత్రువు దాడి చేసినా వాటినన్నిటినీ జయించగలనన్న స్థిర నమ్మకం ఆయనకు ఉంది. విశ్వాసులంగా మనం కూడా కీర్తనాకారుడు వలె, పౌలు వలె మనకెదురయ్యే ప్రతి శోధనను, అనారోగ్యమును జయించగలిగే శక్తి దేవుడిచ్చే కృప ద్వారా మాత్రమే పొందగలం. ఆ కృపను పొందుటకు దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఆమేన్.